అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ నెల ఆగస్టు 19వ తేదీన ఎన్నో శుభయోగాలు ఏర్పడబోతున్నాయి। ఇలాంటి అద్భుతమైన రోజు ఎప్పటికీ రాదని మన వేద పండితులు చెబుతున్నారు। ఎందుకంటే ఈ ఆగస్టు 19వ తేదీన చివరి శ్రావణ మంగళవారం వచ్చింది। ఈ శ్రావణ మంగళవారం నాడు ఏకాదశి కలిసి రావడం అలాగే ఆరుద్ర నక్షత్రం ఏర్పడడం చాలా విశేషం। కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అపారమైన సంపదలు కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। ఈ నెల ఆగస్టు 19వ తేదీన చివరి శ్రావణ మంగళవారంతో ఏకాదశి ఏర్పడింది, ఆరుద్ర నక్షత్రం కూడా ఏర్పడింది। కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి। ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు జన్మ జన్మల అదృష్టం కలిసొచ్చి మీకు మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి। శ్రావణ మంగళవారం అంటేనే మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు। కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇప్పటి వరకు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి। ఇక ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని పూజించాలి। కాబట్టి ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి। ఏకాదశి పూజను ప్రారంభించే ముందు ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన ప్రారంభించాలి। మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ నిండుగా అలంకరించుకోండి। ఎందుకంటే ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను గులాబీ పూలతో కానీ మల్లెపూలతో కానీ పూజిస్తే స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు। అదేవిధంగా తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనవి। కాబట్టి స్వామివారిని తులసి మాలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి। ఏకాదశి అంటేనే చాలా విశేషం। అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి। కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి। బియ్యపిండితో 2 ప్రమిదలను తయారు చేసి స్వామివారి ముందు వెలిగించండి। పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు। అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది। ఇక వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది। అయితే దేవునికి సమర్పించే నైవేద్యం పక్కనే ఒక మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి। అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు। కాబట్టి ఏ పూజ చేసినా సరే నైవేద్యంతో పాటుగా మంచినీళ్ళ గ్లాసును కూడా పెట్టుకోవాలి। ఇక గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి। అలాగే ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి। చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి తలపైన అక్షింతలు వేసుకొని మీ పూజను ముగించుకోవచ్చు। అయితే విశేషంగా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది। ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం। ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి మీ ఉపవాసాన్ని విరమించవచ్చు। అదేవిధంగా ఈ శ్రావణ మంగళవారం నాడు అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని లలితా సహస్రనామం పఠిస్తూ కుంకుమతో అమ్మవారిని అర్చిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం అలాగే మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి। అదేవిధంగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు పువ్వులను సమర్పించండి। అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది। అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసిని పూజించాలి। తులసి కోటలో దీపారాధన చేసి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది। అదేవిధంగా మీ ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే ఈ ఏకాదశి నాడు కర్పూరం పైన 2 లవంగాలను పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగను వేయండి। ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి। అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి।
నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ భూమిపైన తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఈ చివరి శ్రావణ మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహుకాల దీపాలను వెలిగిస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి దుర్గమ్మ ఆశీర్వాదంతో విపరీతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రాహుకాల దీపం అంటే నిమ్మకాయల దీపం. నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలంటే చాలా ఇష్టం. అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. అమ్మవారి దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించలేని వారు మీ ఇంటి ముందున్న తులసి కోటలో రాహుకాల దీపాలను వెలిగించవచ్చు. ఈ చివరి శ్రావణ మంగళవారం, అందులోనూ ఏకాదశి తిథి నాడు రాహుకాల దీపాలను వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో తరతరాల తరగని ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ముందుగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించండి. విస్తరాకు పైన నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. కాబట్టి ఒక విస్తరాకును తీసుకొని ఈ విస్తరాకు పైన ముగ్గు వేసి పసుపుతో గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసుకోండి. తర్వాత కొన్ని నిమ్మకాయలను తీసుకొని ఒక్కో నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలు కోసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 9 నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. ఈ విధంగా నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెల తిరగకుండానే వెంటనే నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.